క్రేజీ కాలాజామునా ఆయన కాలాజామున్ చేయాలంటే కోవాలు ఖరీదైన సరుకులు కొనుక్కు రావాలనుకుంటున్నారా? కిచెన్ కబోర్డ్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ తోటే క్యూటెస్ట్ కాలాజామున్ ని క్రియేట్ చేసేదారండి. మిక్సీ జార్ లో కప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుని అరకప్పు నీళ్లు కూడా పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఓ క్లాత్ లేసి శుభ్రంగా పిండేసాక కొబ్బరి పాలను తీసి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో 2 చెంచాలు నెయ్యి వేసుకుని పావు కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకున్నాక సిమ్ లో 3 నిమిషాల పాటు వేపండి. అరకప్పు గోధుమ పిండి వేసుకుని సిమ్ లో 5 నిమిషాల పాటు వేపండి. తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఒక కప్పుడు అందులో వేసేసి సిమ్ లోనే 2 నిమిషాలు కలిపారంటే ఇలా ముద్దగట్టేదండి. తర్వాత చిటికెడు ఉప్పేసి గోరువెచ్చగా అయిన తర్వాత బలం ఉపయోగించి మెదిపేసుకుని నెయ్యి రాసుకున్న చేతులతో పగుళ్ళన్నవి లేకుండా చూపిస్తున్నట్టు ఇలా బుల్లెట్స్ కింద చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. కప్పుడు పంచదార కప్పుడు నీళ్లు కూడా పోసుకుని శుభ్రంగా మరిగిపోయిన తర్వాత యాలకుల పొడి వేసుకుని పాకం జస్ట్ జిగురుగా అవగానే స్టవ్ అయిపోయింది. మీడియం హీట్ గా ఉన్న నూనెలో బుల్లెట్స్ ని ఒక్కొక్కటిగా వేసేసుకుని 5 నిమిషాల పాటు అస్సలు గట్టి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే 7 నిమిషాల పాటు వేపేసుకుని ముదురు ముక్కోణం రంగులోకి రాగానే తీసేసుకుని వేడి వేడిగా ఉన్న పంచదార పాకం వేసి మూత పెట్టి 3 గంటల పాటు వదిలేసాక బాదం పలుకులు దాలంగరించుకుని తీసుకుని తింటూ ఉంటదండి. కుటుంబ కష్టాలన్నీ కడలిలో కొట్టుకుపోయినంత క్రేజీగా ఉంటదండి.